బెట్టింగ్ లోన్ యాప్స్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. అలా ప్రచారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనుకుని బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు అమాయక జనం. పోలీసులకు ఫిర్యాదు రావడంతో 11 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రమోషన్ చేసిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు ఎదుట హాజరయ్యారు టేస్టీ తేజ. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన విద్యార్థి బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన యాంకర్ శ్యామల, బయ్యాసన్ని యాదవ్, సుధీర్, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, అజయ్, రీతు చౌదరి, కిరణ్ గౌడ్, టేస్టీ తేజాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 3A 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 66D IT యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్ లింక్స్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు పోలీసులు. నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఎక్కడున్నారని ఆరా తీస్తున్నారు పోలీసులు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండాలని మీడియా సంస్థలకు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయడంతో ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయవద్దని ఇప్పటికే సూచించారు TGS RTC MD సజ్జనార్. పలువురు సెలబ్రిటీలు తెలియక తప్పు చేశామని క్షమించారని వీడియోలు కూడా చేశారు. లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అన్నట్లు చాలా మంది బలి అయిపోయినారు. 2 రాష్ట్రాలు కావచ్చు, మన పొరుగున్న రాష్ట్రంలో. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత లేదు ఏదో చేయాలని చెప్పి మనం స్లోగా మీ వచ్చిన న్యూస్ ఐటమ్ కావచ్చు, వచ్చిన పేపర్ కటింగ్స్ కావచ్చు, పోస్ట్ చేస్తూ తర్వాత కొంచెం లోతుగా చేస్తే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఉన్న ఫాలోవర్స్ని యూజ్ చేసుకుని ఇది రంగంలో దింపుతున్నారని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా ట్వీట్ చేస్తే పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చింది. కరెక్ట్ సార్ మీరు అనేది, వీళ్ళ వల్ల మనం కూడా బలి అయిపోయినాం అని చెప్పి చాలామంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ నేను కొన్ని వీడియోస్ పెట్టడం, అక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న CP గారు రియాక్ట్ కావడము, తర్వాత ఇక్కడ సూర్యాపేట SP గారు రియాక్ట్ కావడంతో కొంచెము అవును ఇది కరెక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ మనం కూడా ఇది చాలా లోతుగా ఉందని చెప్పి పబ్లిక్ కూడా అప్పుడే తెలిసిపోయింది ఇట్లా మనం చేస్తామని చెప్పి. సో మొన్నే మనం సే నో టు బెట్టింగ్ యాప్స్ అని పెట్టడంతో ఇంకా ఒక మూమెంట్ టైప్ రావడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ అనేది ఇట్ హెస్ బికమ్ అ సొసైటల్ కన్సర్న్. చాలామంది అంటే మీరు అన్నట్లు సుసైడ్ అయిన కేసెస్ మాత్రం ఆ దృష్టికి వస్తున్నావు, కానీ కొంతమంది తెలియకుండానే వాళ్ళే బాధపడుతూ వాళ్ళే ఉండిపోతున్నారు. ఇప్పుడైనా వాళ్ళు బయటకు రావాలి, ఎట్లా జరిగిందని చెప్తే పోలీస్ కేసు బుక్ చేసిన తర్వాత మొత్తం మ్యాగ్నిట్యూడ్ అనేది తెలిసింది. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్. వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి ఏ వీడియోలు పెట్టారో చెక్ చేస్తామన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు DCP విజయ్ కుమార్. సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు పంజగుట్ట పోలీసులు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు కిరణ్ గౌడ్ అనే పోలీస్. హబీబ్గూడ PS లో కిరణ్ గౌడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వినియోగదారుల సవరణ చట్టం 1986 ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై 1 ఏడాది నుంచి 3 ఏళ్లు నిషేధం విధించొచ్చు. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇన్ఫ్లుయెన్సర్స్ విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్నారు పంజాగుట్ట పోలీసులు. వీరిద్దరి తరపున పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని కలిశారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషా. విష్ణుప్రియ, టేస్టీ తేజకు షూటింగ్ ఉన్నందున ఎంక్వైరీకి సమయం కావాలని కోరాడు శేఖర్ భాషా. 3 రోజుల సమయం ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. వచ్చి తీసుకోవాలి లేకపోతే నోటీస్ తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళు భయపడి నా ఫోన్ దించాను, కొంచెం టైం అడిగి అది రికమెండేషన్ ఇచ్చేసి వచ్చాను 3 years లోపల. అంటే ఇంకా చాలామంది తెలియదు కూడా ఉన్నాయి. అందరూ ఈ నెంబర్స్ రావాలి, ఎందుకంటే 12 మంది పెట్టారు కదా, 12 మంది తెలుసుకోవాల్సి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి ఏ వీడియోలు పెట్టారో చూస్తామన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న డీసీపీ విజయ్ కుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఈ మాట హాట్ టాపిక్గా మారింది. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తు కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ నిన్న బుక్ అయిన ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బుక్ అయిన ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్లను ఎప్పుడెప్పుడు ప్రమోషన్ చేశారు, బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్స్కు వీళ్లకు ఉన్న సంబంధం ఎటువంటిది, తర్వాత వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళు మేము చాలా డబ్బులు పెట్టి చాలా సంపాదించామంటున్నారు, అవన్నీ మోసపూరితమైన బూటకపు మాటలా, నిజంగా వాళ్ళు సంపాదించారా, తర్వాత ఆ బెట్టింగ్ యాప్ నుంచి వీళ్లకు ఏదైనా కమిషన్స్ వచ్చినాయా, ఇవన్నీ అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారణ కోసము కొందరికి నోటీస్ ఇస్తాము, కొందరిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ 11 మెంబర్స్ ఎవరైతే ప్రస్తుతం కేసు నమోదైందో వీళ్ళందరూ ఒకటే బెట్టింగ్ యాప్కి సంబంధించి దానికే ప్రమోట్ చేశారా, లేకపోతే ఎన్ని రకాల బెట్టింగ్ యాప్స్కి వీళ్ళు ప్రమోట్ చేశారు? వివిధ రకాల బెట్టింగ్ యాప్లను వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎన్ని ఉన్నాయి అంటే అవి 100ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా కొంచెము టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నవాడు అకౌంట్లను క్రియేట్ చేసుకొని చిన్న చిన్న టెక్నికల్ హెల్ప్ తీసుకొని ఇండివిజువల్గా బెట్టింగ్ యాప్లను ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, నోయిడా నుంచి, ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి క్రియేట్ చేసి లింకుల ద్వారా, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా పబ్లిక్కి చేరదీస్తూ అక్కడి నుంచి పబ్లిక్ని ట్రాప్ చేస్తూ డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తూ ఇవన్నీ ఇల్లీగల్ పనులు చేపిస్తున్నారని మన దృష్టికి వచ్చింది. అంటే వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వాళ్ళతోని ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారో దానికి సంబంధించి ఏమైనా తెలిసిందా సార్? ఇప్పుడు ప్రాథమిక స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ ఉంది, దాని మీదనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఈ కేసులో ఒక పోలీస్ సంబంధించిన అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో అతని పాత్ర ఏంటి? అంటే యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రైమరీగా ఏం ఎస్టాబ్లిష్ అయింది? అదే ఇప్పుడు అతని పైన కూడా నిన్న కేసు బుక్ అయింది. అతని పైన ఉన్న ఆరోపణ ఈ ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి ఇతను కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు అని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అతను యూనిఫామ్లో ఉండి ప్రమోట్ చేస్తున్నాడా, లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా, అసలుగా ప్రమోట్ చేయలేదా, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ విషయంలో ఆయన ఏమేమి వీడియోలో కనపడ్డాడు, ఇవన్నీ అంశాలపైన ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే చర్యలు తీసుకుంటాం. ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్నపిల్లల్ని పెట్టుకొని కొంతవరకు వల్గారిటీని కూడా వీడియోస్ రూపంలో బయటికి విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో దానిపైన ప్రత్యేకంగా ఏమైనా చర్యలు ఉంటాయా? అదే ఈ వల్గారిటీ, ఒబ్సినిటీ, ఇల్లీగాలిటీ అంశాలను మనము ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్ అనే దాన్ని ఫేస్ టు ఫేస్ చేసి దాన్ని స్క్రూటినైజ్ చేసి తర్వాత మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఏవైతే అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన వీడియోలు ఉన్నాయో, ఇటువంటి మైనర్ పిల్లలను ఇటువంటి కంటెంట్లో వాడుకొని ఇల్లీగల్, ఇమ్మోరల్, అనెథికల్, ఒబ్సీన్, వల్గర్
కంటెంట్లను క్రియేట్ చేశాడో అనే ఆరోపణ ఉందో వాటిపైన మనం లోతుగా పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలా అనే దానిపైన ఆలోచిస్తాం. ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంకా తెరపైకి పేర్లు రాని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒక విధంగా భయపడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులపైన చర్యలు తీసుకొని పెద్దవారిని వదిలేస్తారా పోలీసులు, ఏం చేయబోతున్నారు అనే ఆరోపణలు, అలాంటి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏం చెప్తారు? దీనికి చెప్పేది ఒకటే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది ఏం లేదు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళది మన దృష్టికి వచ్చిన ప్రతి విషయంలో కూడా ఎవిడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ 11 మంది అందుబాటులో ఉన్నారా సార్? మీరు ప్రైమరీగా ట్రై చేసినప్పుడు విచారణకు రావాలని కావచ్చు, లేకపోతే నోటీసులు ఇద్దామని కావచ్చు, 11 మెంబర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా? కేస్ బుక్ అయిన వెంటనే మనము ఏ వ్యక్తిని పట్టుకోము, ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, తర్వాత వాళ్ళ వర్షన్ కూడా వినాలి, నిందితులను కూడా మనము పిలిపించి విచారణ చేస్తాము. ఎక్కడైతే ప్రాథమికంగా ఎవిడెన్స్ ఉందో తర్వాత ఆయన ఎవిడెన్స్ నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు, కొందరు విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొందరు పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దర్యాప్తు అధికారులు పరిస్థితికి అనుగుణంగా బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ దే విల్ టేక్ ఏ కాల్. ఇది మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరైతే 11 మంది సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వారిపైన కేసు నమోదైందో దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. అవసరం అనుకుంటే నోటీసులు ఇస్తాము, ఇంకా అవసరం అనుకుంటే ఒకవేళ ఈ కేసు సంబంధించి వాళ్ళు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తే అవసరమైతే అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసులో అనేది డీసీపీ విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ఎల్బీనగర్ ఎమ్మెల్యే తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు కార్పొరేటర్. దీంతో ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. తనపై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని అన్న ఎమ్మెల్యే ఈ కేసులను కోర్టులో చూసుకుంటారని తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. మహిళా కార్పొరేటర్ను దూషించినందుకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో కమిషన్ ముందు హాజరు కావాలని సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచటమేనని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత. కొంతకాలంగా ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసి ఇప్పుడు మాటలతో అవమానిస్తున్నాడని వాపోయారు. కార్పొరేటర్ కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపి ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పదవి ఉంది అహంకారంతో, డబ్బు ఉన్నదని అహంతో ఒక గిరిజన మహిళ, ఒక ఎస్టీ మహిళ నేనేదో రాజకీయం చేస్తూ 10 మందికి సేవా కార్యక్రమం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే నేను బయటికి వస్తే నన్ను కించపరుస్తూ నేనేం చెప్పాను? సుధీర్ రెడ్డి గారు, మీకు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు కార్పొరేటర్ అయినావు, ఒకసారి కమిటీ చైర్మన్ అయినావు, 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇదేనా నువ్వు రాజకీయంగా నేర్చుకున్నది? ఒక మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఒక మహిళను కించపరిస్తే నీకు వచ్చేది ఏముంది? రాజకీయ దురుద్దేశంతోనే తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు తనపై అక్రమ కేసు బనాయించారని వాటిని న్యాయస్థానంలో ఎదుర్కొంటానన్నారు. రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు భారీగా ఫైన్ వేశారు న్యాయమూర్తి. హైకోర్టులో కేసు పెండింగ్ విషయం దాచి కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్కు ₹1 కోటి జరిమానా విధించారు న్యాయమూర్తి. ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకున్న ఉన్నత న్యాయస్థానం కింది కోర్టులో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరో రియాలిటీ T9 గోల్ఫ్ ఛాలెంజ్ 3వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. ఈ టోర్నమెంట్లో 16 జట్ల నుంచి 128 మంది గోల్ఫర్స్ పాల్గొంటున్నారు. గోల్ఫ్ మరింత పోటీతత్వాన్ని పెంచబోతుందన్నారు టీ గోల్ఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు CEO NRN రెడ్డి.
T9 ఛాలెంజ్ గోల్ఫింగ్ భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేసే వేదిక అన్నారు IPL గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరనాథ్. టైటిల్ స్పాన్సర్గా ఉన్న ఆరో రియాలిటీ మార్కెటింగ్ హెడ్ సిద్ధార్థ్ మాల్, సేల్స్ హెడ్ పునీత్ కుమార్లను టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున సత్కరించారు. Tea Golf Foundation started in 2021, 4-year-old organization promoting golf in all possible ways. As part of that, we have started a 2020 format in cricket, similar to that in golf, a 9-hole championship, first of its kind probably anywhere in the world, a shorter version of golf tournament. And this is season 3. Aro Realty has come in a big way to sponsor as a title sponsor, and we are thankful to them. And all the golfers of both HJA, Boulders, Bepta and Bison, they all come in a big way, enthusiastically. First time we are having 16 teams competing spread over 10 days, starting from tomorrow, March 19th, and the finale will be on March 29th. Exciting prizes are there, and we also have most valued player in the format who will be sent overseas, maybe Bangkok or Dubai. Particularly this year, the more prominent and interesting thing is the lady golfers of Hyderabad. They have formed a team of 8 players. They are going to compete exclusively ladies team. It is a really welcoming change. We don't have to say what kind of the interest the golf is creating. It is catching up in Hyderabad. It is going to become bigger and bigger. We are very, very happy. This is probably the third time we are actually initiating this, and our first 2 initiatives are very, very happy. We are blessed to have it, and I'm sure in years to come also we will continue to support and get aligned with this particular initiative. Narendra Garu sir, we are very happy. First and foremost, a very warm welcome to everyone, and as Mr. Puneet said that it is always a great honor and privilege to support such an initiative. And personally, I believe that real estate and golf have a lot of similarity, not only in terms of target audience, but also in terms of how we approach, the way golfers approach the game and the way we approach our product. In terms of strategy, planning, overcoming challenges, which helps us to achieve long-term success through discipline. So this is what we look forward to continue such initiative and of course achieve a lot of good eyeballs. గత ప్రభుత్వం పసుపు రైతులను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. వైఎస్ హయాంలో పసుపు ధర పడిపోతే అత్యధిక ధర 16,000తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో క్వింటాలకి 7,000 కూడా దాటలేదని అన్నారు అన్వేష్ రెడ్డి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బోర్డు తీసుకొస్తాం, మద్దతు ధర ఇస్తామని చెప్పేసి బీజేపీ అభ్యర్థి ఆనాడు బాండ్ పేపర్ రాసి ఎన్నికలు గెలవడం జరిగింది. ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. మేము లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రారంభించి ఆ వ్యవస్థకు ఒక IAS అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆశిస్తున్నట్లుగా రైతాంగం, పసుపు రైతులు ఆశిస్తున్నట్లుగా ధర ఏదైతే వస్తా అనుకున్నారో ఆ ధర ఆ బోర్డు వల్ల ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆనాడు పసుపు రైతులను ఆదుకోవడం కోసం ఒక 40 ఎకరాలలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కమ్మరిపల్లిలో ఏర్పాటు చేసి కొత్త వంగడాలను రైతులకు అందించడానికి ఒక ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేసి అది ఇప్పటికీ పనిచేస్తూ రైతులకు అందుబాటులో విత్తనాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అట్లాగే ఆనాడు ధర పడిపోతుంటే కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఆనాడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి కొనుగోలు మొదలు పెడితే 2010-11లో దాదాపు 16,000 దాకా హైయెస్ట్ రేట్ ఆనాడు వచ్చింది. వాళ్ళ హాయంలో ధర రాకపోతే ఒకనాడు కూడా మాట్లాడినటువంటి కవిత, ఒకనాడు కూడా మాట్లాడినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈ పసుపు విషయంలో మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఏ రోజు కూడా 7,000 రూపాయలు క్వింటాల్కు దాటనటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో జరిగింది. మీ హాయంలో నువ్వు చెప్పితే కేసీఆర్ ఏది కూడా కాదనని చెప్పేసి మీకున్నటువంటి పేరులో ఒకనాడైనా పసుపు సంబంధించి
ఏం చేసినావో ఏం ప్రయత్నం చేసావో చెప్పాలా. పేదల ఇండ్ల స్థలాలు పేదలకు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి యాదయ్య. ఈ నెల 26న చలో రామోజీ ఫిలిం సిటీకి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు ఎదిరించి రామోజీరావు ఆక్రమించిన ఇండ్ల స్థలాలను సాధిస్తామన్నారు. పేదల స్థలాలకు విముక్తి కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్లో రామోజీ ఫిలిం సిటీలో పోయిన ఇండ్ల స్థలాల బాధితులతో సిపిఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ బొల్లారంలో హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మార్చడాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. 3 రోజులుగా డంపింగ్ యార్డ్లో కూర్చుని నిరసన తెలుపుతున్నామని తెలిపారు. చెత్తతో దుర్వాసన భరించలేకపోతున్నామని తెలిపారు. ఈగలు దోమలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరుతున్నారు స్థానికులు. కలవడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఇక్కడ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు కలవడం జరిగింది. మధ్యలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది. కానీ అధికారుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కొంచెం స్పందన లేకపోవడం వల్ల మేము రాజకీయాలకు అతీతంగా శాంతియుత ధర్నా చేపట్టడం జరిగింది. గత ఆదివారం రోజున దాదాపు 50 కాలనీల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, మన పూర్వీకుల ఆత్మ గౌరవం దృష్ట్యా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని మహాత్ముడు భగవంతుడు లాంటి వాడు ఎవరు సామల వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం 15 ఎకరాలు హిందూ శ్మశాన వాడి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింల సోదరుల కోసం ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఈ రోజు అక్రమంగా డంప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు చేపడుతున్నారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు వచ్చినా గానీ మీ చేతులు పట్టుకొని, మీ కాళ్లు పట్టుకొని ఆ శ్మశానానికి తీసుకెళ్తాము. మీరందరూ కలిసి వచ్చి ఒక సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. శ్మశానం మాకు ఓకే, కానీ ఈ డస్ట్ బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం. ఇక్కడ కనుక ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉండుంటే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. ఇల్లు ఇక్కడ మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా హిల్స్ లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాం కదా. ఓకే, ఇంత మారుమూలకు వచ్చి మేము పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం. ఇంకా చాలా చిన్న 100 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు. ఇక్కడ 500 కాలనీలు 50 కాలనీలు అవి ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా? మాకు పార్టీలకు మేము అతీతం. మేము ప్రజానికం, సామాన్య ప్రజానికం. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మమ్మల్ని రక్షించండి. రంజాన్ అనగానే మనందరి మదిలో మెదిలే పేరు హలీం. హైదరాబాద్ హలీంకు దేశవ్యాప్తంగా పేరుంది. దీనిని అరబిక్ వంటకం అని కూడా అంటారు. సాధారణంగా హలీం రంజాన్ మాసంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా 1000 కోట్లకు పైగా హలీం వ్యాపారం జరుగుతుందంటే ఈ మొగలాయి వంటకానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హైదరాబాద్ నుంచి భారీగా విదేశాలకు హలీం ఎగుమతి చేస్తున్నారు మేకర్స్. హలీం పేరు వినగానే అందరి నోళ్లలో నీళ్లూరుతూ ఉంటాయి. ఈ వంటకం ప్రత్యేకత వేరు. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్ను బాగా ఉడకబెట్టి చేసే వంటకం ఇది. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీనిని ఆరగిస్తూ ఉంటారు. ఒకప్పుడు ముస్లింలు తినే ఈ వంటకం నేడు అందరికీ చేరువైంది. దీనిలో రుచి, ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది. హైదరాబాద్ హలీంకు జిఐ గుర్తింపు వచ్చి ప్రత్యేక బ్రాండ్గా కొనసాగుతోంది. హలీం తయారీలో పేరుగాంచిన పిస్తా హౌస్ రోజుకు 10,000 కిలోలకు పైగా హలీంను విక్రయిస్తోంది. హలీంకు కావాల్సిన ముడి సామాగ్రి అంతా సౌత్ ఇండియాలోనే లభిస్తుంది. అధిక శాతం హలీం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామంటున్నారు పిస్తా హౌస్ నిర్వాహకులు. My name is Muhammad Abdul Mosi. I am the director of Pizza House.
My father is founder and chairman of Pizza House, and since 25 years we are making halim, and we are making sure that each and every day we follow the same taste. We make the same halim, and apart from selling halim, we make sure that each and every member should be benefited with Pizza House. Sales is very good. If you see, the whole city sale is one side and Pizza House sale is other side. Why? Because we don't compromise on the quality, and the quality of mutton, the quality of raw materials, what we procure. Pizza House Halim is the largest halim seller in the world. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ హలీం తయారు చేస్తున్న హైదరాబాద్ హలీం టేస్టే వేరు. సిటీలో పిస్తా హౌస్, రాయదుర్గంలోని ఓల్డ్ సిటీ రెస్టారెంట్స్, పారడైజ్ రెస్టారెంట్లు అమెరికా, కెనడా, దుబాయ్, మలేషియా, సింగపూర్, సౌదీ, కువైట్, ఒమన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు హలీంను ఎగుమతి చేస్తున్నాయి. నెల రోజులు నిల్వ ఉండేలా స్పెషల్ గా ప్యాకింగ్ చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. We have 40 branches where you can get Pizza House Halim, and apart from our city Hyderabad, we are in USA, Oman, Kuwait, and also we have a special travel pack. The travel pack shelf life is for 1 month, so that travel pack you can carry, you can send it to your family and friends in all over the world. కొన్నిసార్లు రవాణా ఆలస్యం కావడంతో రుచి మారడం, పాడవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయన్నారు నిర్వాహకులు. అలా కాకుండా వంట మాస్టర్లను విదేశాలకు పంపి అవుట్లెట్లు ఏర్పాటు చేసి తాజాగా వండి విక్రయిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. అమెరికా, గల్ఫ్ దేశాల్లో హలీంకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్కడే తమ బ్రాంచ్లని ప్రారంభించామన్నారు. ఒక్క రంజాన్ మాసంలోనే హలీం మార్కెట్ 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు హోటల్ నిర్వాహకులు. రంజాన్ మాసంలో హలీంకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మటన్ రేట్లు పెరగడంతో హలీం ధరలు కూడా అధికంగా ఉన్నాయంటున్నారు సిటీ జనం. గ్రేటర్ హైదరాబాద్లో రంజాన్ మాసం సందడి నెలకొంది. ఉపవాసాలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఇఫ్తార్ విందులతో పాటు తెల్లవారుజామున నిర్వహించే సెహరీ ప్రత్యేకత చాటుతుంది. కొందరు ముస్లింలు ఇళ్లలో సెహరీ విందు చేస్తే కొన్ని ప్రాంతాల్లో ఉదయం నమాజ్ అనంతరం ఒకే చోట 100 మంది కలిసి ఒకేసారి సెహరీ నిర్వహిస్తున్నారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముస్లింలు ఉపవాసాలు చేస్తున్నారు. తెల్లవారుజామున సెహరీ విందు చేసిన అనంతరం ఫాస్టింగ్ ఉండి సాయంత్రం ఇఫ్తార్ విందుతో ఉపవాసం విరమిస్తారు. అయితే నగరంలో అందరూ ముస్లింలు ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. బోరబండలో 15 ఏళ్లుగా తెల్లవారుజామున సెహరీ విందు నిర్వహిస్తున్నారు. బోరబండ బస్టాప్ వద్ద రోడ్లపై వందలాది మంది ఈ సెహరీలో పాల్గొంటున్నారు. సెహరీ విందు కోసం అర్ధరాత్రి నుంచే వంటలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఉపవాసం ఉండేవారు హాజరై సెహరీ విందును స్వీకరించిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రాజకీయాలకు అతీతంగా సెహరీ విందును నిర్వహిస్తామన్నారు స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు బోరబండలో మత సామరస్యానికి అతీతంగా గంగా జమున తైజీపు కనబడే విధంగా, ఒక కమ్యూనల్ హార్మనీగా కనబడే విధంగా హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు అందరూ కలగలిసి రంజాన్ పండుగ జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రతి రంజాన్ మాసంలో, రంజాన్ పండుగ నెలలో మా బోరబండలో సహిరీ ఏర్పాటు చేయటం, నెల మొత్తం 30 రోజులలో సహిరీ ఏర్పాటు చేసి నెల మొత్తంలో కూడా మా హిందూ సహోదరులు వచ్చి ముస్లిం సహోదరులకు అన్నం వడ్డీయటం, అదేవిధంగా క్రైస్తవ సహోదరులు వచ్చి మా ముస్లిం సహోదరులకు అన్నం వడ్డీయటం, అదేవిధంగా రంజాన్ అనే కాదు బోరబండలో బోనాలు వచ్చినా బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ, అదేవిధంగా ఈరోజు బోరబండలో అద్భుతంగా బోనాలు చేయటం, క్రిస్మస్ పండుగ రాగానే హిందూ సహోదరులు ముస్లిం సహోదరు ఇద్దరు కలగలిపి ఆడ పోవటం, అయితే మత సామరస్యానికి అతీతంగా ఒక కమ్యూనల్ హార్మనీగా కనబడే విధంగా అద్భుతంగా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యంగా మా బోరబండలో తెలంగాణ ఉండడం మేము చాలా గర్వించదగ్గ విషయం. అందరం కలిసి సెహరీ విందులో పాల్గొనడం బాగుందంటున్నారు స్థానిక ముస్లింలు. సెహరీ విందు అనంతరం ప్రార్థనలు చేసి తిరిగి ఇఫ్తార్ వరకు ఫాస్టింగ్ లో ఉంటామన్నారు. మరోవైపు సెహరీలో స్థానిక హిందువులు కూడా పాల్గొంటున్నారు. రంజాన్ టైంలో ముస్లింల సెహరీలో పాల్గొంటామని, హిందూ పండుగలైన బోనాలు, బతుకమ్మ పండుగల్లో ముస్లింలు పాల్గొంటారని చెప్పారు స్థానికులు. యువ నాయకుడు మా బాబా ఫసీయుద్దీన్ అప్పుడు కార్పొరేటర్గా ఎన్నికైన కానించి ఆయన వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సెరమనీ చేసుకుంటూ అందరు హిందూ మతం అనేది హిందూ, ముస్లిము, క్రిస్టియన్స్ అనకుండా ఎవరి పండుగలైనా శాంతియుతంగా జరిగేటట్టుగా మన ఈ బాబా ఫసీయుద్దీన్ వచ్చిన కానించే ఇది మొదలుపెట్టిర్రు. అప్పటి నుంచే ఇప్పటి వరకు ఈ రంజాన్ సందర్భం మొత్తం 30 రోజులు ఇక్కడ సెరమనీ జరుగుతుంది. మళ్ళీ తర్వాత హిందువులకు మాకు దసరా కానీ, మా బోనాలు కానీ, మరి ఇతర మళ్ళీ క్రిస్టియన్స్ పండుగలు కానీ అన్నీ అతని ద్వారానే నడుస్తూ అందరం కమెండ్గా ఒకరికొకరు బాయిగా
ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఒక సినిమా మాత్రమే చూశాను, కానీ ఇక్కడ మాత్రం రియల్ లైఫ్ చూశాను. అమర్ అక్బర్ యాంథోనీ. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నెక్స్ట్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి హిందువులు, క్రిస్టియన్స్ గారు రాత్రంతా వాళ్ళు కష్టపడి మా కోసం ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడ చాలా బాగుందండి. ఇలాగే దేశంలో ప్రతి చోట జరగాలి. గంగా జమున తహజీబ్కు నిలువెత్తు నిదర్శనంగా సెహరీ జరుగుతోందన్నారు స్థానికులు.